الحمد لله عظيم الشان، والحمد لله الذي خلق الإنسان وعلمه من البيان وسخر له الأكوان. سبحانه أحاط بما يكون وما لم يكن وما كان، يعلم السر والإعلان. تسبح له السماوات السبع والأرض ومن فيهن، وهن على وحدانيته من قواطع البرهان. سبحانه من إله عظيم لا تحيط به العلوم ولا تكيفه الأذهان ولا تغيره الدهور والأزمان. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، كثير الخير ودائم الإحسان. وأشهد أن سيدنا ونبينا محمدا عبده ورسوله، سيد ولد عدنان. والصلاة والسلام على محمد وعلى آله وصحبه حملة القرآن، وعلى المربين من بعدهم ما تعاقبت الأزمان. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ذعنكم ويوم إقامتكم. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, గృహం అల్లాహ్ గొప్ప అనుగ్రహం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకన. అల్లాహ్ మీకోసం మీ గృహాలను ప్రశాంత నిలయాలుగా చేశాడు. అభిమాన మిత్ర, మనిషి గౌరవంగా జీవించడానికి కావలసిన ప్రాథమిక వసతులు కూడు, గూడు మరియు గుడ్డ. ఇస్లాం ధర్మం వీటిని కేవలం భౌతిక అవసరాలుగా మాత్రమే చూడదు. వీటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులపై కురిపించిన అజీం మహా గొప్ప అనుగ్రహాలుగా పరిగణిస్తుంది. కూడు, గూడు, గుడ్డ అనేవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే కావు. ఇవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే మహాద్భుత సాధనాలు కూడా. ఈ మూడు అనుగ్రహాలు ఉన్నవారు ప్రపంచంలోనే ఎంతో భాగ్యవంతులు. అభిమాన మిత్ర, కూడు, జీవనోపాధిని మనం తీసుకున్నట్లయితే ఇస్లాం ధర్మం ప్రతి ప్రాణికి ఆహారాన్ని అందించే బాధ్యత అల్లాహే తీసుకుంటాడు అని చెబుతుంది. మనం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట: వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా వ యఅలము ముస్తఖర్రహా వ ముస్తౌదాహా. భూమిపై తిరుగాడే ఏ ప్రాణి జీవనోపాధి బాధ్యత అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైనే ఉంది. ఇక ఆహార విషయంలో పాటించాల్సిన 3 నియమాలు. ఆహారం అది ధర్మబద్ధమైనదై ఉండాలి. కనుక మనం సక్రమంగా సంపాదించి తినేది అన్నమైతే, అక్రమంగా ఆర్జించి తినేది మందులవుతాయి. కాబట్టి అభిమాన మిత్రులారా, మనం సంపాదించిన సంపాదనతోటి దాన ధర్మాలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది. అదే దుబారా ఖర్చు, భోగ భాగ్యాల కోసం గనుక నీళ్లలా గనుక మనం ధనాన్ని గనుక ఖర్చు పెట్టినట్లయితే పాపము, రోగాలు చుట్టుముడతాయి.
ఏది ఏమైనా ధర్మ మార్గాన్ని అనుసరిస్తేనే ఆనందము, సంతృప్తి కూడా. కాబట్టి మన లోపాలను సరిదిద్దుకోకుండా ఇతరుల లోపాలను ఎత్తి చూపడం ఒక బలహీనత. మానసిక బలహీనతలు, మనోవికారాలు మనిషి ఏకాగ్రతను మరలిస్తాయి. బలహీనతలు సరిదిద్దుకొని స్థిరచిత్తంతో ముందుకు సాగడమే జీవిత యొక్క పరమావధి. అలాగే ఆహార విషయంలో మనలో ఉండాల్సింది కృతజ్ఞత. ఈరోజు అల్హమ్దులిల్లా ముప్పూటలా భోంచేయడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా కొందరికి ప్రసాదించిన యొక్క వరానుగ్రహాలతోటి ఒక పూట ఒక హోటల్లో, మరో పూట మరో హోటల్లో అని కొందరైతే ఒక పూట ఒక దేశంలో, మరో పూట మరో దేశంలో వాళ్ళు భోంచేస్తున్నారు. కనుక అభిమానం ఇస్తారా? ఈ జీవనోపాధిని, ఈ వసతిని కల్పించినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎడల మనం నిండు హృదయంతో కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా అనుగ్రహాలను మరింత పెంచుతాడు, సమృద్ధిని కలుగజేస్తాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా మనం భోంచేయక ముందు బిస్మిల్లాహ్ అనమన్నారు. భోంచేసిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ చెప్పడం అలవాటు చేశారు. అలాగే అభిమానం ఇస్తారా? మనం ఆహార పానీయాలను వృధా చెయ్యకూడదు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, కులు వష్రబు వలా తుస్రిఫు, తినండి త్రాగండి అయితే వృధా చెయ్యకండి. ఇక ఈ మూడింటిలో ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించడంతో పాటు ఇన్న ఖైర జాది తక్వా, ఇది ఒక సామాగ్రి అయితే అసలు ఉత్తమమైన సామాగ్రి ఏమిటంటే తక్వా అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. రెండవది గుడ్డ. వస్త్రం అనేది కేవలం నాగరికతకు గుర్తు మాత్రమే కాదు, అది అల్లాహ్ ఇచ్చిన మహా గొప్ప యొక్క అనుగ్రహం కూడా. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, యా బనీ ఆదమ ఖద్ అన్జల్నా అలైకుం లిబాసన్ యువారి సౌఆతిం వ రీషా, ఓ ఆదం సంతానమా, మేము మీ మర్మస్థలాన్ని కప్పుకోవడానికి మీ అలంకరణ కొరకు వస్త్రాలను ప్రసాదించాము. కనుక మనం తొడిగే వస్త్రాల్లో మేలిమి వస్త్రాలు ఏవంటే సిగ్గు, బిడియాలు. కనుక వస్త్రధారణ అనేది మనిషిలో సిగ్గు మరియు వినయాన్ని ప్రతిబింబించాలి. ఇస్లాం నిర్దేశించిన పద్ధతిలో శరీరాన్ని కప్పుకోవడం అనేది తప్పనిసరి. అలాగే రెండు మనం చెయ్యకూడని విషయాలు ఏమిటంటే చీలమండలానికి కింద వరకు బట్టలు తొడగడం అనేది ఇస్లాం వారించిన విషయం అని తెలుసుకోవాలి. కనుక అలాంటి బట్టలు తొడగకూడదు. రెండవది, మంచి బట్టలు తొడిగి గర్భాతిశయంతో ఇతరులను చులకన చేసి మనం చూడకూడదు. వీటితో పాటు మనం తొడిగే దుస్తుల్లో ఉత్తమమైన దుస్తులేమిటి? వలిబాసు తక్వా జాలిక ఖైర్. అల్లాహ్ అంటాడు, అన్నిటికంటే ఉత్తమమైన వస్త్రం తక్వా వస్త్రం అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. ఇక మూడవ మహదానుగ్రహం ఏమిటంటే అదే గూడు, నివాసం, గృహం. మనుషులు ఎండ, వాన, చలి నుండి రక్షణ పొందడానికి ఇల్లు అనేది ఓ సురక్షితమైన కోట వంటిది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వల్లాహు జఅల లకుం మిన్ బుయూతికుం సకనా. అల్లాహ్ మీ ఇళ్లను మీ ప్రశాంత నిలయాలుగా చేశాడు. ఇల్లు కేవలం ఇటుకల నిర్మాణం కాదు, అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, కరుణ మరియు ప్రశాంతతను ఇచ్చే స్థలం. ఇల్లు గోడల సముదాయం కాదు, ప్రేమతో నిండి ఉండే హృదయాల విరామ ఆరామం. ఇల్లు ఒకటే కాదు, మనసు మమకారంతో ఉండే చోటు ఏదైనా సరే అది చెట్టైనా సరే ఇల్లు అవుతుంది. ఇల్లు అనేది అద్దం, మన జీవితాన్ని, మన విలువలను ప్రతిబింబించే అది స్థలం. ఇల్లు అంటే నలు మూలల మధ్య ఉండేది కాదు, మన ప్రేమ మధ్య ఉంటుంది ఇల్లు. ఇల్లు అంటే కేవలం ఒక జాగా మాత్రమే కాదు, అది మనం దాచుకున్న జ్ఞాపకాల క్షేత్రం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ఇస్తారు. ఇల్లు మనకు ప్రైవసీని ఇస్తుంది, నైతికతను కాపాడుతుంది. మన ఇంటి గౌరవాన్ని వీధి పాలు కాకుండా కాపాడేది ఏమిటంటే ఇల్లు. కనుక నాకు పూరి గుడిసైనా ఉంది అంటే నేను నా ఇంట్లో సద్దనం తిని ఉన్నా నేను బంగారంగానే ఉంటాను. అదే పరా ఇంట్లో మనం గనక ఉన్నట్లయితే అక్కడ మనం భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉన్న
సొంత ఇల్లు కాదు గనక అక్కడ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కనుక అభిమానం ఇస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాటను ఇక్కడ గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 3 అనుగ్రహాల గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఎవరైతే తన ఇంట్లో తన ఇంటి వారి మధ్య భయం లేకుండా శాంతిగా నిద్రలేస్తాడు, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటాడు, ఆ రోజుకు సరిపడ ఆహారం అతని వద్ద ఉంటుందో అతనికి అతనికి ఈ లోకపు సంపద యావత్తు లభించినట్టే అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇస్తారా? ఈ 3 అనుగ్రహాలు మస్తుగా అనుభవిస్తున్న మనం ఈ అనుగ్రహాలకి గాను అల్లాహ్కు వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా ఈ అనుగ్రహాలకు ఈ కనీస అవసరాలకు నోచుకొని అనేక మంది అభాగ్యుల గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. సాధ్యమైన కార్య ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి. పొరుగు వారికి ఆకలిగా ఉన్నప్పుడు తాను కడుపు నిండా తిని పడుకునేవాడు విశ్వాసే కాజాలడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించాడు. అంటే మనం మన గూడులో మనం సుఖంగా ఉన్నప్పుడు, మనం నిండు వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు, మనం కడుపార భోజనం చేస్తున్నప్పుడు సమాజంలోని బడుగు బలహీన ప్రజల గురించి తప్పకుండా మనం ఆలోచించాలి. ఎందుకంటే తుమ్మల తుస్అలున్న యౌమైదిన అనిన్ నయీమ్, ప్రళయ దినాన మనకు ప్రాప్తమైన ప్రతి అనుగ్రహం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రశ్నిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్ రజియల్లాహు అన్హు, ఉమర్ రజియల్లాహు అన్హు అంటే ఒక మహా ఉద్దండులు. అలాంటి వారే ఆకలి బాధను భరించలేక ఇళ్లును వదిలి మిట్ట మధ్యాహ్నం బయటికి వచ్చి చివరికి ఒక సహాబీ పిలిస్తే వెళ్లి కొన్ని ఖర్జూరాలు నీళ్లు తాగుతున్న సందర్భంలో ఈ ఆయత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠించి వినిపించారు. సహాబా ఆశ్చర్యపోయారు. ఇంత దీన స్థితిలో ఉన్నాం, మరి కేవలం ఖర్జూరం నీళ్లు తాగుతున్న ఈ అనుగ్రహం గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడంటే ఖచ్చితంగా నిలదీస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ రోజు ఒక జత కాదు, దాదాపు 20-30 జతలు ఉన్నాయి మనకు. అలాగే ఆహారం, బోలెడంత ఆహారం ఉంది. ఏడాదికి సరిపడా ఆహారాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం. అలాగే ఇల్లు కొందరికి ఒకరైతే, కొందరికైతే 3, 4, 10 ఇల్లు కూడా ఉన్నాయి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఆహారం లేని వారికి ఎందుకు మీరు ఆహారం పెట్టలేదు? ఆ బట్ట లేని వారికి ఎందుకు బట్ట మీరు ఇవ్వలేదు? ఆ ఇల్లుకి నోచుకొని వారికి ఎందుకు మీరు ఇల్లు కట్టించి ఇవ్వలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించరా సోదరులారా? కనుక ఆత్మ సమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లు మనకు ఉంది, గూడు ఉంది, కూడు ఉంది, గుడ్డ ఉంది అంటే దానికి గాను కృతజ్ఞతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దువా మీ ముందర పెడతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దువా, అల్హమ్దులిల్లాహిల్లజీ అతఅమనా వ సకానా వ కఫానా వ ఆవానా ఫకమ్ మిమ్మన్ లా కాఫియ లహు వలా మువి. మాకు ఆహార పానీయాలు ఇచ్చి, మా అవసరాలు తీర్చి, మాకు ఆశ్రయం కల్పించిన అల్లాహకే సర్వస్తోత్రాలు. ఆశ్రయం ఇచ్చేవారు, అవసరాలు తీర్చేవారు లేని వారు లోకంలో ఎందరో ఉన్నారు. సుబ్హానల్లాహ్. దువాలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుల గురించి ఆలోచిస్తాడు, బడుగు బలహీన ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటే అభిమాన మిత్రులారా, అనుగ్రహాల మీద తులతూగుతున్న మనం ఈ యొక్క అవసరార్థుల గురించి ఆలోచిస్తున్నామన్న ఆత్మ సమీక్ష అనేది మనం అందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కట్టుకోవడానికి గుడ్డ ఇచ్చాడు, మనకు ఉండడానికి గూడు ఇచ్చాడు, తినడానికి కూడు ఇచ్చాడు. అంటే ఈ అనుగ్రహాలకి గాను అభిమాన మిత్రులారా మనం అల్లాహ్కు వేల కృతజ్ఞతలు అనేవి తెలుపుకోవాలి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృతజ్ఞతను ఇష్టపడతాడు, కృతజ్ఞతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు. ఎందుకంటే కృతజ్ఞత మనసుని కలుషితం చేస్తుంది. మనసు కలుషితం అయితే స్వార్థం తోడవుతుంది. స్వార్థపూరితమైన వ్యక్తిత్వం పతనానికి దారి చూస్తుంది. కోరికలు అదుపులో ఉన్న మనసు సంతృప్తితో సంపన్నమవుతుంది. మనసు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే మానవత్వం వికసిస్తుంది. మనసు సానుకూల స్పందన కలిగి ఉంటే సంతోషాలకు నిలయమవుతుంది. అలాంటి మనసున్న మనుషులు ఉండే ఇల్లు ఆనందాల హరివిల్లవుతుంది. మౌనాన్ని మించిన బలం లేదు, విజ్ఞానాన్ని మించిన ఆయుధం లేదు, సహనానికి మించిన సంస్కారం లేదు, సహాయానికి మించిన ఔదార్యం లేదు, వీటిని ఆచరించిన వ్యక్తిత్వానికి మించిన సంపదే లేదు. ధర్మం వలన నిబద్ధత,
జ్ఞానం వలన పరిశుద్ధత, వినయం వలన విధేయత, ఐహిక అనాసక్తత వలన ఆధ్యాత్మికత పొందగలిగిన వారే నిజమైన సఫలీకృతులు, సాఫల్యవంతులు. కనుక అభిమానం ఇస్తారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశాలమైన ఇల్లుని మహా గొప్ప అనుగ్రహంగా పేర్కొన్నారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మిన్ సఆదతిల్ ముస్లిమి అల్ మస్కనుల్ వాసిఉ వల్ జారు సాలిహు వల్ మర్కబుల్ హనీ. ముస్లిం యొక్క సౌభాగ్యం 3 విషయాలలో ఉంది: విశాలమైన ఇల్లు, మంచి ఇరుగు పొరుగు, అలాగే సౌకర్యవంతమైన సవారి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి మన ఇల్లు ఆనందాల హరివిల్లవ్వాలంటే, మన ఇంట్లో శుభాల యొక్క వెల్లువ అనేది చోటు చేసుకోవాలంటే మనం ప్రథమంగా చెయ్యాల్సింది అల్లాహ్ స్మరణ. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఏ ఇంట్లో అయితే అల్లాహ్ స్మరణ జరుగుతుందో ఆ ఇల్లు జీవ కళ ఉట్టి పడుతున్న ఇల్లును పోలి ఉంటుంది. మరే ఇంట్లోనైతే అల్లాహ్ స్మరణ జరగదో అది శ్మశానంతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒక వ్యక్తి ఇంట్లో ప్రవేశించేటప్పుడు అల్లాహ్ను స్మరించాడు, ఇంటి వారికి సలాం చేశాడు అంటే శైతాన్ అంటాడు, ఇక ఇంట్లో మీ ఉండే చోటు మీకు లేదు. ఒకవేళ అతను ఇంట్లో ప్రవేశించేటప్పుడు సలాం చెప్పాడు, అల్లాహ్ను స్మరించాడు, భోంచేసేటప్పుడు అతను ఒకవేళ బిస్మిల్లాహ్ అన్నాడు, అల్లాహ్ను స్మరించాడంటే శైతాన్ అంటాడు, ఉండే వసతి కూడా లేదు, అలాగే భోంచేసే సౌకర్యం కూడా లేదు అని అటు నుంచి వెళ్ళిపోతాడు. అదే 2 చేయలేదనుకోండి, ఇక నివాసము మనకు దక్కింది, ఆహారము దక్కింది అని అతను ఆ ఇంట్లో అనేది బస చేస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మన ఇంట్లో బరకత్ రావాలి అంటే అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన విషయం ఏమిటంటే ఖురాన్ను పారాయణం చెయ్యాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు మీ ఇళ్లలో సూరతుల్ బకరాను పారాయణం చెయ్యండి. ఏ ఇంట్లోనైతే సూరతుల్ బకరా పారాయణం చేయడం జరుగుతుందో ఆ ఇంటి నుండి శైతాన్ అనేది వైదొలుగుతాడు. ఒకవేళ మనకు పూర్తి సూరతుల్ బకరా కంఠస్థం లేదు, లేదంటే దానికి సమయం లేదు అంటే సూరతుల్ బకరాలోని చివరి 2 ఆయతులు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆయతులు చదవడం వల్ల కూడా శైతాన్ మా ఇంటి నుండి దూరంగా ఉంటాడు. అదే విధంగా అభిమానం ఇస్తారా, ఇంట్లో ప్రవేశించేటప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఖైరల్ మౌలది వ ఖైరల్ మక్రది బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వ అలల్లాహి రబ్బినా తవక్కల్నా అన్న ఈ దువా కూడా చదవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో శుభం కలగాలి అంటే ఖురాను పారాయణం అనేది నిత్యం చేసుకోవాలి. సోదరులారా, ఖురాను గ్రంథం అనేది శుభవంతమైన గ్రంథం. అది ఎక్కడ ఉన్నా దానివల్ల అనేక యొక్క శుభాలు మనకు లభిస్తాయనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆ ఖురాను గ్రంథాన్ని పవిత్రమైన యొక్క బట్టలో చుట్టి అటక మీద అనేది పెట్టేయడం అనేది దీనివల్ల శుభం రాదు. ఆ ఖురాను గ్రంథాన్ని నాంచి ఆ నీళ్లు తాగడం వల్ల శుభాలు అనేవి రావు. ఆ ఖురాను గ్రంథాన్ని తావీజులా మనం చేసుకొని మెడలో వేలాడు తీసుకోవడం వల్ల శుభాలు రావు. ఆ ఖురాను గ్రంథాన్ని అర్థం చేసుకునే దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకున్నప్పుడే మన ఇల్లు శుభాల యొక్క హర్విల్ అవుతుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, నఫిల్ నమాజులు ఇంట్లో చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తజఅలు బుయూతకుం ఖుబూరా, మీ ఇళ్లను శ్మశాన వాటికలుగా మీరు చేసుకోకండి. కనుక ఇంటి నుంచి బయలుదేరి వచ్చి మనం మసీదులో నమాజ్ చదివితే ఇంట్లో ఫరజ్ నమాజ్ చేశాము, మసీదులో ఫరజ్ నమాజ్ చేశాము, పుణ్యం దేనికి ఉంటుంది? మసీదులో చేసిన నమాజ్కి పుణ్యం ఉంటుంది. ఎంత? 27 రెట్లు ఎక్కువ పుణ్యం అల్లాహ్ ఇస్తాడు. మరి నఫిల్ నమాజు మనం ఇంట్లో చేసే 27 రెట్లు పుణ్యం అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు. కనుక నఫిల్ నమాజు మసీదులో చదివేది కాదు, మన ఇంటిని శ్మశానం కాకుండా కాపాడే యొక్క గొప్ప సాధనం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ద్వారా ఆపద సమయంలో గాని ఇల్లు అనేది ఒక రక్షక కోటగా ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ నాలుకను అదుపులో పెట్టుకో, నీ ఇంటికి నీ పరిమితం అవు. ఇలా గనుక నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సురక్షితంగా ఉంటావని చెప్పడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ పాపాల మీద నువ్వు కన్నీళ్లు కార్చు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లా ఇది మనం గమనించాలి. కనుక గృహం అనుగ్రహం అవ్వాలంటే అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవించాలి. లేదు అదే ఇల్లు
స్వర్గం కాకుండా నరకంగా మార్చుకునే యొక్క స్వేచ్ఛ కూడా అల్లాహ్ మనకి ఇచ్చాడు. అయితే అదే సమయంలో అల్లాహ్ ఏమన్నాడు, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోమన్నాడు. కనుక అభిమానమిత్రులారా, జీవితం అనే పుస్తకంలో, సంవత్సరం అనే పుటల్లో, ఆశలు అనే రంగులతో, భవిష్యత్తు అనే కలంతో, ధర్మ దస్తూరి అనే నడవడికతో ఈ నూతన పేజీని, ఈ సంవత్సరాన్ని మధురమైన అనుభూతులతో నింపాలని ఆ శుభకరుడైన అల్లాహ్ను వేడుకుందాం. చెక్కతో పాటే కోసే ఒక రంపం కూడా అల్లాహ్ సృష్టి. శిలతో పాటే శిలను శిల్పంగా మలిచే ఉలి కూడా అల్లాహ్ సృష్టి. నీరు సృష్టి, నీరును దాటే పడవ సృష్టి, నిప్పు సృష్టి, విభిన్న సామాగ్రిని తయారు చేసే నిప్పుల కొలిమి అల్లాహ్ సృష్టి. పరిష్కారం లేని సమస్య లోకంలో లేదు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం ద్వారా ఏ సమస్యనైనా పరిష్కారం సాధ్యమే. ఖురాన్ గ్రంథ పఠనం ప్రహసనం కాకూడదు. గ్రంథాలలోని పరమార్థం గ్రహించి దైనందిన జీవితంలో ఆచరించి తోటి వారిని ప్రభావితం చేయగలిగితే పఠనానికి సార్థకత చేకూరుతుంది. పరిణతితో ప్రయత్నించి చూడండి, విజయం ఇన్షాల్లాహ్ చిరునామా తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.